చూడు లేడీస్ డెలివరీ అయితే కళ్ళు పోతే చూడు చూసారు కానీ మన ఊరు తెలియవు మేము బరాబర్ వస్తున్నా అనిపిస్తలేదు చెప్తాం తల్లి దొరసాని నీ గర్భవాసం అందు నువ్వు కొడుకుదా కొండంత ఆశపడ్డావా నీకు కొడుకు పుట్టలేదు మళ్ళా బిడ్డే పుట్టిందన్నప్పుడు అప్పుడు కన్నతలేమిరా భగవంత నా పాపి గర్భవాసం అందు నా కొడుకుదా కొండంత ఆశపడ్డా నాకు మళ్ళా బిడ్డే పుట్టినా నాకు ఇద్దరు బిడ్డలు తోడా ఒక్క కొడుకు పుడతనుకుంటే మళ్ళా బిడ్డే పుట్టినా మునుడు ఏసిన పాపమా ముందు పెద్దలు ఏసిన కర్మనా నాకు ఇద్దరు బిడ్డలు తోడా మళ్ళా బిడ్డే పుట్టినానే అవ్వా అమ్మ కన్న తల్లి చూడవమ్మ నారాయణో కన్న తల్లి చూడవమ్మ నారాయణ అయ్యా కలిగింది కట్టవమ్మ తల్లిగో అయ్యో బిడ్డరా 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 నా బాబు గర్భవంతు నా బిడ్డరా నాకు కొడుకు పుడతాడా నేను రాయిరా కొండంత
ఎన్నడు వెళ్ళారాలే ఎన్నడు పొద్దు కలమా నా బిడ్డని పెరిగి పెద్ద విరినాక నా పెద్ద బిడ్డల చేసినాక నా రెండో బిడ్డల చేస్తుంది రెండో బిడ్డల చేసే వరకు ఆ పెద్ద బిడ్డ అంతగారింటి కాడ అక్కడ గర్భి మంత అయితే అమ్మా బిడ్డల మీద మందే నారాయణ బిడ్డల మీద దుమ్మే నారాయణ గంట పుట్టున్నారే నా బిడ్డరా కాదే నా బిడ్డలో కాదే నా బిడ్డరా నాకు ముగ్గురు బిడ్డరాలే అమ్మా సాగురి అద కాదు మూడు కాదు నా భర్త ప్రాణం పోతే నా ప్రాణం పోతే నాకు ముందు నడిచే ఎక్కివట్టే కొడుకనుకున్నా నాకు వెనక మర వెళ్తే ఇద్దరు బిడ్డలు అనుకున్నదే అమ్మా ఏ ఊరి కన్నా ఏ పనుల కన్నా వెళ్ళిపోతే ఊళ్ళో ఉన్న లోకం అంతే ఏమంటారు ఓ బిడ్డ నీలవదేవి నీకెంత మంది కొడుకు బిడ్డలంటే నాకు ముగ్గురు బిడ్డలని చెప్పుకుంటే నువ్వు ఆడపిల్ల కన్నా తల్లివా నువ్వు కొడుకు కొరగలేదా అరే ముగ్గురు బిడ్డలాక చేసాక నీ కరగ కొట్టుదని అన్నా నీ కని కొట్టుది అన్నది అమ్మా అయ్యో బిడ్డగా తల్లిలో నా భర్త ప్రాణం పోతే నా ప్రాణం పోతే నాకు ముందు నడిచేకి పెట్టే కొడుకు లేడు ఎరగ మరయ్యంటే ముగ్గురు బిడ్డలు ఉన్నారే అమ్మా అమ్మా బిడ్డలు ఎత్తుకోలేగా తల్లిరా సంగమోడా సంగమోడా వీరమల్లు అయ్యా సంగమోడా వీర తుమ్ము అయ్యా సంగమోడా సంగమోడా నాకు కొడుకును అడిగెడతారని మన బిడ్డను అడిగెట్ట వార భగవంతుడా సాగు సావన్న మాట నాలు అడిగట్టింది మనకు సచ్చిన వాళ్ళు ఎవరు కనబడతారు ఈ వాటి రోజుల్లా ఈ కొత్తకొండ గ్రామంలోనా ఈ రావులవారి ఇళ్ళల్లా చక్కర ఎంకవ్వ ప్రాణమైంది ఆ ఎంకవ్వకు ఎండాలి కదా బంగారం అది కదరా ఆ తల్లి నాలెక్కడే ముగ్గురు బిడ్డలు కడుకున్నది అయ్యో ముగ్గురు బిడ్డలారా అయ్యాడి 11 రోజులు బట్టి మా అమ్మ ఎంకమ్మా ఈనంగా వస్తుందా ఆనంగా వస్తుందా నా బాట చూస్తారా బిడ్డలారా ఓ బిడ్డ ప్రమీలా అయ్యలేదు ఓ తల్ల బిడ్డో ఓ 2 బిడ్డ రాదమ్మా అయ్యో బిడ్డలారా ఓ బిడ్డ కుమారవ్వా నాకు ముగ్గురు బిడ్డలారి మురి బంగ సాధుకున్న బిడ్డలారా మీ విన ప్రేమలే బిడ్డ మీ విన ప్రమదినలే బిడ్డ నాకు కొడుకులు లేకుండా మీరే కొడుకులు మీరే బిడ్డలారి మీ మాట వినేట్టుకు లేకుండా నేను మిమ్మల సాధుకున్న బిడ్డలారా ముగ్గురు బిడ్డలారా రేపు పండే బతుకమ్మ పండుగ రోజు మా అవ్వయంకమ్మ ఉన్నది నా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చి నాకు సీర పెడుతుంది నాకు జాకిరి పెడుతుందని నా పాట చూస్తారా బిడ్డలారు నేను మిమ్మల గల్ల గాని నీ రాతగా లేదు బిడ్డలారా నీ తోడ ఒక తమ్ముడో ఒక్క అన్నం ఉన్నా గాని
మీకెన్నడన్నా కట్టవచ్చు రోజు మనకమ్మ లేకున్నా మనకు బాబు లేకున్నా నా తోడమొక్క తమ్ముడున్నాడని మీరు కట్టదుగా చెప్పుకుందామన్నా మీ తోడబుడ్డలు మీ కన్నదమ్ములు లేరు బిడ్డలారా రేపు పొద్దుగారా మీ అత్తలని మీరు వెళ్ళిపోయాక మీ ఇంటి పక్క బొట్టలు ఏమంటారు అయ్యో బిడ్డలారా 11 రోడ్డి మీరు రాగమాగని సరే బిడ్డో మీ అమ్మగారింటి కాడ మీరేం పని చేస్తున్నారంటే మా అమ్మగారు మేము దాచుకున్నవారి మీరు పాడి వినారు అయ్యో విడ్డారా ఈ ఆడవిల్ల గారి ఎట్లుంటది ఆపదత్తుడు బాధ కత్తది బాధ కలిగి బాధ కత్తడు మీకు అవ్వలేదు విడ్డో మీకు బాబు లేని విడ్డో నా అమ్మగారింటికి ఎందుకు వెళ్ళిపోతున్నాని నా ఇంటికి రాక ఊకుడురా విడ్డో ఇక నేను పోతాను బిడ్డరారా ఇక నేను కాదు బిడ్డరారా ఈ ఆడవిల్ల గారి ఎట్లుంటది 6 నెలలకు ఒక్కసారి అప్పుడు అమ్మగారు దువారు బిడ్డో మీకు దువారాలు వేసే రోజు మీరు తల్లి గారి మాట పడుకోవద్దంటే మీరు వచ్చే తవ్వలోనా సిరగాల సిరి పల్లె గోరి కనబడితే ఓ అమ్మా ఎంకమ్మా నువ్వు ఇక్కడున్నవాడి నా గోరి వీరావాడో వీరావాడో ఎడతరాలే బిడ్డో అయ్య బిడ్డారా ముగ్గురు బిడ్డారా అమ్మనైనా బిడ్డో నేను పోతా ఉన్నా ఎంకమ్మ ప్రాణం పోతే మనకి కనబడుతుందా ఎంకమ్మ ప్రాణం పోతే ఆ చిన్న బిడ్డకి బట్టి ఆ బిడ్డ బాగా జరుపుకున్నది అమ్మా ఓ బిడ్డలారా మిమ్మల్ని కొడుకోలేక సాదుకున్న బిడ్డలారా అయ్యల్ల బిడ్డో నాకు ముగ్గురు బిడ్డరాలి మురి బంగా సాదుకున్న బిడ్డ మీ తోడు అన్నదమ్ము లేరు బిడ్డో మీరు కలిసిమెలిసి ఉంటురు బిడ్డ మీకన్నడన్న బిడ్డో మీరు ఏదన్నా మాట్లాడుకుంటే మీకు సమాధానం చెప్పే అవ్వలేదు బిడ్డో మీకు బాబు లేడు బిడ్డలారా మీ పాప మళ్ళీ వేలతో నాకు దొరికింది బిడ్డలారా అయ్యో వదల బిడ్డో మీ మాట వీరంటిగా ఇవ్వకుండా నేను మిమ్మల్ని చదువుకున్న బిడ్డలారా ఎంకవ్వ ప్రాణం పోతే మన కనబడుతుందా ఎంకవ్వ కనుకున్నట్టుగా నేను ముగ్గురు బిడ్డలు కననే అవ్వా అమ్మ కన్న తల్లి చూడవమ్మా నాయనో అయ్యా బిడ్డ ఎత్తుకోని తల్లిరా అయ్య కంటి కల పుట్టినాడా నాయనో అయ్యా కన్నీరు ఇవ్వంటే తల్లులారా అరే అప్పుడు బిడ్డను ఎత్తుకొని ఓ మన వరదాయి నాడు వెళ్ళ మనసుకు మాడి ఏమనుకున్నది అరే నా పాపి గర్భవాసం ఉంది ఈ పోరు ఉట్టది అనుకుంటా ఈ పోరు తీసుకుపోయి చిన్న వాకిట్లో వాడెత్తా అరే సినిమల కుట్టని ఏదైనా కూడా దీన్ని ప్రాణం పోవాలి అనుకుని బిడ్డ ఎత్తుకొని సార్ అనుకో బాడగత్తరా బిడ్డను కూడా ఎత్తుకున్నదే రామ రెండు ఎకరా చిన్న వాకిల వేసి 2 దరువులు వేసుకొని మేడల మీద ఉంటుంది అవ్వా కనతల్లి మాట
ఆడకుండా లోయలోకి వెళ్ళిపోయిందా పడిపోయిన పిల్లలాడు మదన సుందర సుగుణ సుందరాడు రామ పడి బందీ చేసి కన్న తల్లి దగ్గర పోయి అన్న తిరుమల పల్లెల కత్తమని ఇద్దరు పిల్లలు పడి బందీ చేసి లోయలు విడికి విధంగా పోతా ఉన్నారాడు రామో రామ 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 రామో మరి ఆడవిల్ల సెల్లవిల్ల ఆకలి ఉన్నది ఆకలి ఆడ చాండ కారుత పెట్టమటే పిల్లగాళ్ళ చూడు సెల్ల ఏడ్చి ఏడిపోయి ఇద్దరు పిల్లగాళ్ళు సెల్ల విడిచి రాని వచ్చినమ్ము ఆకిట్ల ఉన్న సెల్లను చూసి ఇద్దరు పిల్లగాళ్ళ చూడు మొబైల్ గానాడు చూడు ఎర్రజీడలు ఆ పిల్లలు చూడు ఎగవాడుతున్నాయి సెల్లదూడు ఏనాడు పాల కొరకు బాబులు ఆడబట్టనమ్ము అమ్మ చెల్లెను ఎత్తపోని రామరకు రామో రామరకు రామ గానాడు ఇద్దరు ఆడ ఉంటే తెల్లదెత్తపోని దానాదను దనదన అవగులు వెలిగినాను ఆకిట్లో వారేసినాం చూడు పాలకొరకు పాకులాడు సండే ఎర్రజీవుడు ఎగబడతాను అవని పాచనే అవని కాలు మొక్క తెల్ల పాలకొరకు వాడు కూడా తల్లాడుతాను తెల్లకు పాలు ఏవే ఏమిటే తోడుమడ తొందర అన్నం ఉండాల చెల్లెకు పాల తల్లాడుతుంది చెల్లెత్తుకొని పారేయడానికి నీకు సిగ్గు లేదే నీకు బుద్ధి లేదే ఆ పోరు తీసుకెళ్ళిన బాయిల వారేది మీరు కట్టుకున్న సీరతోటి ఏ చెట్టుకైనా ఏ గుట్టకైనా ఉడిపెట్టుకో ప్రాణం తీసుకొని నా పాపి గర్భబంధు మీరు ఉట్టలేనుకో తోడు మన దొంగలన్యం ఉండ తల్లిగా మాట నాకు ఇద్దరు పిల్లలు కార్యాలు చదవంటానే నువ్వే సాగు అంటే మరి లోకం మమ్మల్ని ఏ మాట అంటారే తన పాలి అంటే పిల్లలు మీరు ఏదైనా బాయిలు వేసి మీరు ఏదైనా బాయిలో పడుతుంది ఆడవిళ్ళతోటి మాకు ఎన్నాళ్ళు పోతే ఆడవిళ్ళతోటి ఎన్నాళ్ళు నాకు రంపాడుతామంటారు
తమ్ముడున్నప్పటికీ మా మేనమామలారా ఇలా మా బయలు కొట్టిందని వాళ్ళంటి పోయి కట్ట చెప్తువా వాళ్ళంటి పోయి దూరం చెప్తువా కనకగడతనుకున్నరా మీ బతుకు మా పాపి గర్భాలు ఎందుకంటే ఉంటుందని మెడ కట్టేసి చేయకూడదు రామరామ కోదండ రాముడా కన్నతల్లి చూసిన ఇద్దరు పిల్లలను చూసిన ముగ్గురు పిల్లలను మరి ఇంటికి ఇలా కొట్టినప్పుడు అవ్వా మేము ఎడబోదమే చూడ చుట్టాలు లేరు పడబలం లేదే అవ్వా ఏ ఆడపిల్లలకైనా ఎక్కడ ఉంటది కట్ట మసల నాడు కన్న తల్లి ఆది కత్తడు బాధ కలిగిన నాడు బాపాయి కత్తాడు కన్న తల్లి చూసిన ఇంట్లోకి వెళ్ళి ఇలా కొడితే మేము ఎక్కడ పోదాం మాకు చూడ చుట్టాలు లేరు పాడబలం లేదే అవ్వ తోడ పుట్టినా అరే అక్కలుండేపటికే మాకు ఆ పెద్దవాళ్ళని పెద్దవాళ్ళ ఇంటికి పోదుమా అవ్వ తోడ పుట్టిన చెల్లెళ్ళు ఉంటే చిన్నవాళ్ళు ఉన్నదని పోదుమా అందుకే అన్నరా బలారం అవ్వయ్య చచ్చిపోయి మేనమావలు ఉండాలంటారు మా అవ్వ తోడ చూసినమా అన్నదమ్ములు ఉంటే మేనమావలు ఉన్నారని మేనమావల ఇంటికి పోదుమా పెద్ద బిడ్డ చూసినమా చెల్లెని ఎత్తుకొని ఏ రాజ్యం పోదు ఏ దేశం పోదుమా చిన్న చెల్లెను ఎత్తుకున్నదిరా అమ్మ ఏమి చేదు ఎందు ఓదు దేవా ఏమి చేదు ఎందు ఓదు దేవా చెల్లెను ఎత్తుకున్నదమ్మా దయగల్లో చెల్లెరావని ఎందుకంట నువ్వు పుట్టినావే ఏమి సాయగాదురా సాయగాదమ్మా చెల్లెను ఎత్తుకున్నదమ్మా అడిపుడుగా పుట్టరా దేవా అవతారం ఎత్తరా దేవా పిల్లలు పిల్లలని అవ్వా ముగ్గురు బిడ్డరాను నువ్వెందుకు అన్నావా అడవిలో రోజున బిడ్డనెత్తుకొని తన ఏ రాజ్యం పోదాం ఏ దేశం పోదాం ఊళ్ళకెళ్ళి పోతాంటే అడవిలో రోజున మామ సుందరే మా కన్న తల్లి ఇంతకీ ఎలా కొట్టింది మా కన్న తండ్రి రాకుండా పెట్టకుండి వాళ్ళు గొడవలు పోతారు మంచిగా కూర్చోండి మరి ఆ రోజు నాడు ఆ తల్లి ఏమన్నదమ్మా నీలవతి ఈ ఆడిపోని మళ్ళీ పుట్టింది రేపటికల్లా నా భర్త వీనికి ఎవరన్నా విద్యార్థి వీళ్ళు యుద్ధం చేస్తోళ్ళా మీ సెల్ల బతకాలంటే మీరు ఇద్దరు పోయి బయలుపడండి లేకపోతే మీరు బతకాలంటే పోరు తీసుకుని బాగిలేయండి అని ఇలాంటి మాటలు వెళ్ళగొడతా ఇద్దరు పిల్లలు ఏమనుకున్నారు మరి మేము పోయి బాయిలో పడితే మా బాబు అనుకుంటాడు మరి మా బాబు వచ్చినాక బిడ్డాడంటే ఒకవేళ మా అవ్వ ఎట్టందో నీళ్ళవద్దు బాయిలో పడు అని మా బాబుకి అదే మాట అంటే మేము ముగ్గురవాకం పోయి బాయిలో పడి ప్లాన్ చేసుకుంటామని అదో కన్నోని రాకడ కొరకు చూస్తాను నీళ్ళవద్దు అన్నట్టు మా బాబు అనేది వింటే కనుక మేము బాయిలో పడి చేస్తాం అనుకున్నారు ఇక రాజుబైలు వెళ్ళినాడు
కాలికుంటది పెట్టినల్లు మర్చిపోతారు తిన్నది కడుపులున్నది మాట అంటే మనసులుంటది తిన్నది కడుపులుంటది తిరువంతరం నడు వంతరం దారిద్ర్యం వెళ్ళకాలము తిరువంతరం నడు వంతరం మా కన్న తల్లి నీరవతి బయలుపడిపోతే దొంగ ఉండరాలి ఎందుకు కూర్చుల్లో మీరు అని ఆ మాట మా బాబు గట్టి అనేది ఉంటే మా చెల్లెలు మొట్ట వారు బయలుదేరి మేము బయలుపడతామని ఇద్దరు పిల్లలు కన్నుడు లాగా కొరకు చూస్తాం అమ్మా లోగిల్లా బేటికైనా రదులానే వచ్చినాడా లోగిల్లా బేటికైనా వచ్చే వరకు కొసవాకిట్లా కూర్చున్న పిల్లలు కన్నోడు చూసేవారు కనుక చూడు ఎవరో డబ్బులు కొట్టిన డబ్బులు పువ్వులు అవుతుంది ఆ దుఃఖం ఆదలేక కన్న తండ్రి పేరు కోరికేస్తాను నా బిడ్డలు అందకీడ కూర్చున్నారు ఏమో ఆ సెలవెత్తుకోని బిడ్డ మదన సుందరి ఓ బిడ్డ దుగ్ర సుందరి ఆ ఇంటిలో లేదా బిడ్డ ఆ చెల్లెకరికి చూడు పసిల్ల కసి అంట ఎర్ర జీవలు కుడితే ఈ పంట దద్దులచ్చి ఆ చెల్లెని వెనక చూడు శుభ్రంగా చేసుకొని ఆ చెల్లెని పెట్టుకొని కూర్చుంటే రాదు గిదగిదగిదగిదా కన్న బిడ్డలో పెడికి రావచ్చే అమ్మ బిడ్డ మదన సుందరి బిడ్డ సుగుణ సుందరి ఏడుతుంది బిడ్డ చెల్లె ఏడుతుంది ఇంట్లో నవ్వలేదా అయినా బాబు ఆ కన్న తండ్రి వచ్చి బిడ్డ కొట్టమంత ఇంట్లున్నది బిడ్డ ఇల్లు విడిచిపెట్టి మరి ఆకిట్లో కూర్చొని ఎడతారు మీకు ఏమి కట్టం వచ్చింది బిడ్డ ఏం బాగా కలిగిందని ఆ కన్న తండ్రి అడిగినప్పుడు ఆ పెద్ద బిడ్డ మానసుందరి ఏమన్నది ఆయన మరెంతనే గాని నేను బల్లె పోయి ఇంటికి వచ్చే వరకు కనుకున్న కన్న తల్లి చూసిన చెల్లెని అన్నది చెల్లెని గాని ఇంటి ముందట వేసింది వేస్తే అవ్వా మరెంతనే నా చెల్లె పసివిల్ల కసినంత పొద్దు ఓడిసిన కాడ ఉన్నది అవ్వని చిన్న చెల్లెని తీసుకుపోయి అవ్వ చేతిలో పెట్టినాం అవ్వ ఒక్కొక్క మాట ఏమన్నది ఒక్కలుగా ఇద్దరుగా ముగ్గురు ముండలు పుట్టిరే దొంగలంజలాల బతుకు మీద మన్ను పోయారు పెద్దదాన్ని లగ్గం చేసే వరకు చిన్న చూసినావా మరి పెద్ద మనిషి అవుతుంది నీ చెల్లె పెళ్లి చేసే వరకు నువ్వు కానుపుకు వస్తావు నువ్వు కానుపుకు వచ్చే వరకు నీ డెలివరీ అయ్యే వరకు నడివి మరెంతనే కూడా ప్రెగ్నెంట్ అవుతుంది ఈ ఆడవిళ్ళకు సచ్చదాకా పెట్టుకుంటూ ఉండుడేనా బతుకు మీద మన్ను ఉండేందుకు లేకెందుకు మీరు ముగ్గురు ఏ బాయిలన్న వడు ఏ శివన్న వడు మీతోటి పాటుగా దొంగలంజని కూడా చంపుకోమని కన్న తల్లి అన్నది నానా నీ కదా పట్టుకుంటా కన్న తల్లి కామాట అన్నప్పుడు ఆ చిన్న చెల్లెనెత్తుకొని అవన్నట్టు నానా నువ్వు కూడా ఏ బాయిలన్న ఏ సిర్లన్న వడవచ్చే బాయిల పడతావురా నారాయణ బాయిల పడతావురా నారాయణ చెల్లెని తీసినది కాక నైన కాల మీద అవరాలు కాల మీద వేసినది కవిటరా బిడ్డల మీద తేగల్ల కంట తండ్రివి అవన్నట్టు నువ్వండి నానా ఏ బయలలో పడతావు ఏ సిర్రాన్న పడతావు రానా తండ్రి ఇంటి రోజుల బట్టి ఇద్దరు బిడ్డాలని ఇష్టంగా చదువుకున్నారమ్మా రోజు అన్నమాట ఎట్లా వచ్చే అన్నమాట ఎట్లా వచ్చే
తల్లి అన్నాలో ఇష్టం పెడితే సూపుగా ఎవరుంటారు నాయన అవన్నట్టు నువ్వు వచ్చే నా చిన్న చెల్లని ఏ బాయిలన్నా ఎత్తా ఏ చెట్టు కన్నా ఉరి పెట్టు కన్నుని కాళ్ళు పట్టుకుంటే వాడే బిడ్డ నేను మీ కాళ్ళు మొక్కడు ఓ బిడ్డ శుభ్ర సుందరం ఓ బిడ్డ మన సుందరం ఆడవిల్లాలంట కాదు బిడ్డ కల్లా బాబునున్నమ్మ ఏడుసేటి బిడ్డల చూసిండే రెండు రెక్కలు నేను పట్టినా ఓ బిడ్డ మీరు ఒక్క మాట ఏమన్నారే మన తల్లి నీరవతి అన్నట్టున్నారా మీరు ఎందుకు పుట్టినా ఆడుకోరాళ్ళు పాడుగాను ఆడుకోరాళ్ళతోటి సత్యనాగరికి ఎదుగుతూ మా తీరేవు రసరాగా మీరు ఎందుకు బతలని ఆ కన్న తల్లి అన్నట్టు నువ్వు అనేది ఉంటే మీరు బయలుపడతాం అంటే బిడ్డ నేను అలాంటి అది విల్లాలంట కాదు బిడ్డ మళ్ళకల్లా బాబునున్నమ్మ ఓ బిడ్డ మీరు బాధపడకులే బిడ్డ అందరు కొడుకుల కన్నా ఉన్నారు అందరు బిడ్డల కన్నా ఉన్నారా ఆడవిళ్ళ తోట ఇవ్వన్నారు ఆడవిళ్ళ తోట కయ్య ఆడవిళ్ళ తోట రాగడ పోకడ అవి ఆడవిళ్ళ తోట సృష్టారు పడ్డ బిడ్డ ఇద్దరు బిడ్డలు ఏడ్చే బిడ్డలు నీ అవ్వన్నట్టు నేను ఎందుకంటే బిడ్డ ఆడవిళ్ళలంటే నేను అర్లకల్లా వాణ్ణి నీ అవ్వగా ఆ మాట ఎందుకన్నదో ఆ మాటని అడిగితే బిడ్డ మీరు బాధపడకుండా ఉండండి అయినా బాబు ఒక్క మాట రా ఈ మాట నీతోడు చెప్పినవని అవ్వ చూసినావు పచ్చి బాలంతా అవ్వను కొట్టేవు తిట్టేవు నానా అవ్వను ఒక్క మాట నాకు బాబు ఆ బిడ్డ మన సుందర ఒక్క మాట అన్నదే